పరమేశ్వరుడి మహామాయా ప్రభావం వల్ల నారదుడంతటివాడు సర్వజ్ఞాని తాత్కాలిక అహంకారానికి గురై సర్వజ్ఞుణ్ణి అనుకుని వైష్ణవమాయా ప్రభావం వల్ల శ్రీమతిని వివాహం చేసుకోవాలనుకున్నాడు అని చెప్పుకున్నాం. ఆమె సాక్షాత్తు జగన్మాత మహాలక్ష్మి. ఆదిలక్ష్మి కటాక్షం కోసం నిరంతరం తపస్సు చేసినవాడు ఆయన. లక్ష్మీదేవిని మాయ అంటారు. పరమాత్ముడు శ్రీహరిని మాయ వల్లభుడైన పురుషోత్తముడు అని పిలుస్తారు. పురుషోత్తముడికి ఎప్పుడూ ప్రకృతి దూరం కాదు. అమ్మవారు పార్వతి ప్రకృతి, శివుడు పరమేశ్వరుడు లేక పురుషోత్తముడు. లక్ష్మీదేవి ప్రకృతి, శ్రీ మహావిష్ణువు పురుషుడు. సరస్వతీదేవి వాణీదేవి ప్రకృతి, బ్రహ్మగారు పురుషుడు. సాక్షాత్తు ప్రకృతి అంటే జగన్మాత అని అర్థం. ఎంత దుర్మార్గుడైనా ప్రకృతిని ప్రేమించాలి అంటే ఎలాగా? మాతృమూర్తిగా ప్రేమించాలి. కటిక దుర్మార్గుడు కూడా ప్రకృతిని తల్లి అని పూజిస్తాడు. ఆ విషయం తెలియజేయడానికే వృక్షదేవత, కొండల్ని దేవుడు కొండదేవర అన్నారు, గోమాతలు అన్నారు. ఇవన్నీ అమ్మవారి స్వరూపాలు. ఈ ఆవులు, గేదెలు, కొండలు, గుట్టలు, సముద్రాలు, నదులు, వృక్షాలు ఇవన్నీ కలిపితే ఒక మహాప్రకృతి అంటారు. ఆ మహాప్రకృతికి అనేక నామాలు ఉన్నాయి. మాయ, మహామాయ అని, మహాప్రకృతి అని, వాణి అని, పరమేశ్వరి అని, మహాలక్ష్మి అని పిలుస్తాం. ఎక్కడో పూర్వజన్మ కర్మయోగం ఉన్నవాడు మాత్రమే ఈ ప్రకృతిని తన భార్య అనుకుంటాడు. అనుకున్న వాళ్ళంతా భ్రష్టులయ్యారు. ఎందుకంటే పరమేశ్వరుడు తప్ప ఈ ప్రకృతిని ఇంకెవడు పత్నిగా భరించలేడు. దానికి ఉదాహరణకి రావణాసురుడే. రావణాసురుడు మహాతపస్సు చేశాడు. ఇంత తపస్సు చేసి అమ్మవారితో పాటు అయ్యవారు ప్రత్యక్షమైతే మోక్షమడక్క, శక్తులడగక పార్వతిని భార్యగా అమ్మని కోరాడు. శివుడు ఇచ్చేస్తాడు. అడిగితే శివుడు తన భార్యను కూడా ఇచ్చేస్తాడు. కానీ రావణాసుడు తట్టుకోగలిగాడా? ఎందుకంటే అమ్మవారు అందంగా పార్వతీ రూపంలోనూ ఉంటుంది, భయంకర మహాభద్రకాళిగానూ ఉంటుంది. శివుడు కాబట్టి కాళీ రూపాన్ని తట్టుకోగలుగుతాడు, పార్వతీ రూపాన్ని తట్టుకోగలుగుతాడు. మనం అమ్మవారు అందంగా దర్శనమిస్తేనే చూడగలుగుతాం. ఒక్కసారి ఆవిడ వికటాట్టహాసంతో సమస్త లోకాలు మింగుతున్న భయంకర కాళీగా దర్శనమిచ్చిందా మన పని ఖాళీ. ఈ విషయం తెలుసుకున్న జ్ఞానులు ప్రకృతిని మాతగా పూజిస్తారు. అలా పూజించిన వాడు ఒకప్పుడు నారదుడంటే సామాన్యుడు కాదు. చెప్పానుగా మీకు ఎన్నో పర్యాయాలు. ఎప్పుడైతే నేను అన్నిటినీ జయించాను అనుకుంటాడో అక్కడ నుంచి మొదలవుతుందనమాట. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుందనమాట? భగవంతుడికి గురువుకి దగ్గరికి వెళ్ళడం గొప్ప కాదు, వెళ్ళిన తర్వాత అహంకారం రాకుండా, పడిపోకుండా, పతనమవ్వకుండా నిలబెట్టుకోవడం గొప్ప. పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఎంతోమంది ఇలా భ్రష్టులవలా, గురువుల దగ్గరికి వెళ్ళి ఎంతోమంది భ్రష్టులు అవ్వలేదు. కారణం ఏమిటంటే ఎక్కడో వస్తుంది అహంకారం. నేను ఏకాంత భక్తుడిని, నాకంటే గొప్ప భక్తుడు లేడు, నేను ఏమైనా చేయగలను, నాకు విలువ ఉంది, ఈ ఊహ రాకుండా చూసుకోవాలట. దీనికి ఒక సులభమైన మార్గం చెప్పారండి. తీవ్రమైన అహంకారం కానీ లేకపోతే దుర్వ్యసనాలు కానీ రాకుండా ఉండడానికి ఒక ప్రత్యేక భస్మధారణ చేయమన్నారు. అది మీకు చాలా కాలం నుంచి చెబుదాం అనుకుంటున్నాను నేను. ఇవాళకి మీకు అవకాశం వచ్చింది. శివపురాణం అనే వంకతోటి శివుని యొక్క విభూతి ఉదయము సాయంత్రము ధరించిన కొంతమంది పుణ్యాత్ములకి మాయ దగ్గరికి రాదు. ఇంతకీ ఏ విభూతి, ఏ భస్మమును ధరిస్తే మాయ అంటదు? శివుణ్ణి పూజించగా వచ్చిన నిర్మాల్యం ఉంటుంది కదా, శివుణ్ణి బిల్వపత్రాలతో పూజించారు, లేదా అర్జున పత్రాలతో, మద్ది చిట్టాకులతో పూజించారు, ఇంకేవేవో రకరకాలైనటువంటి పత్రాలతోటి, కొన్ని పుష్పాలతోటి పూజించాక ఈ తీసేసిన మాల్యాన్ని ఎండబెట్టి కాల్చి అందులో కొద్దిగా ఆవు నెయ్యి వేసి ఈ భస్మాన్ని ధరించిన వాడికి పొరపాటును కూడా మాయ అంటదట. అందుకే పూర్వకాలంలో ఏం చేసేవారు తెలిసినా, ఆలయాల్లో ఏదైనా పత్రి ఇచ్చారనుకోండి, దాన్ని కళ్ళకద్దుకుని నందికి మాత్రం తగిలించాలి, నెత్తి మీద పెట్టుకోకూడదని చాలాసార్లు చెప్పాను. శివమాల్యాన్ని భరించే శక్తి మనకు లేదు కనుక దాన్ని ఏం చేయాలి? నందీశ్వరుడికి తగిలించి ఈ పత్రి జాగ్రత్తగా పట్టుకెళ్ళి ఇంట్లో ఎక్కడో తొక్కని చోట ఎండబెట్టండి. మేడ ఉంటే మేడ మీద,
లేదా ఏదో ఒక గిన్నెలోనో ఎందులోనో వేసి ఎండబెట్టి బాగా ఎండిపోయిన తర్వాత కొద్దిగా ఆవు నెయ్యి కలిపి దీన్ని భస్మం చెయ్యండి. లేదా హోమం దొరుకుతున్నప్పుడు హోమంలో కూడా వీటిని వెయ్యండి సమిధలతో పాటుగా. అప్పుడు హోమభస్మం వస్తుంది. శివమాల్యము కనుక విభూతిగా మారిందంటే ఆ భస్మమును ఉదయము సాయంత్రము విడిచిపెట్టకుండా మండల దీక్షతో ధరించిన వాడికి ఏ మాయ అంటదు అని శివుడు వరం ఇచ్చాడు. ఎంతకంటే అదృష్టం ఉందని తెలుసుకోవాలి మనం. నేను ఈ కోటిరుద్ర సంహితలో ఇది మళ్ళీ ఇంకోసారి చెబుతాను మీకు. చివరిగా కోటిరుద్ర సంహిత వస్తుంది, అప్పుడు చెప్పుకుందాం. భస్మములు ఎన్ని విశేషాలు ఉన్నాయో అందులో ఈ భస్మానికి ఎటువంటి విలువ ఉందో అందులో చెప్పారు. అందువల్ల ఏం చేస్తారు, ఎప్పుడన్నా మీకు ఎంత పత్రి ఇచ్చారనుకోండి, అదంతా తీసుకెళ్ళి నంది మీద పారేసి ఇక మన దాన్ని మనం వెళ్ళిపోతే గుళ్ళో అదంతా ఎత్తలేక తలప్రాణం తోక్కొస్తుంది. దానికి బదులుగా మీరేం చేస్తారు, మీకు పత్రి ఇవ్వగానే నందీశ్వరుడి శరీరానికి కొంచెం తగిలించండి. ఎక్కడ తగిలించినా నంది శరీరమే. ఆ తగిలించిన దాన్ని జాగ్రత్తగా పట్టుకెళ్ళండి, దాన్ని బాగా ఎండబెట్టండి. హోమం జరుగుతున్నప్పుడు మీ హోమాలు అయితే మీరు వేసుకుంటే మీ భస్మం మీకు వస్తుంది. బయట వాళ్ళు మీకు భస్మం ఎవరనుకుంటే ఇలా పత్రి కొంచెం పోగయ్యాక ఆవు నెయ్యిని కలిపి దాన్ని ఒక కుంపట్లోనో దేంట్లోనో బూడిద చేసి ఆ భస్మాన్ని 40 రోజులు సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల్లో ధరించండి. మాయ అంటదు, అహంకారం అంటదు. అటువంటి వాడు సంపూర్ణంగా పరమాత్మ కటాక్షం పొందుతాడు. ఈ మాట జగద్గురుడు శంకరుడు చెప్పాడు. అన్నిటికీ మించి ఇప్పటికీ కూడా జ్ఞానం ఉన్న వాళ్ళందరూ ఏకకంఠంతో చెప్పేదేమిటి, నడిచే దేవుడు కంచి పరమాచార్యులు వారు ఇదే మాట చెప్పారు. ఇంతమంది మహాత్ములు చెప్పారు, పురాణములు చెబుతున్నాయి. కాబట్టి వీలున్నంత వరకు శివమాల్యాన్ని ఎండబెట్టి భస్మం చేసి, ఆ భస్మం కూడా అందులో ఆవు నెయ్యి పడకుండా భస్మం చేయకూడదట. ఆవు నెయ్యితో కలిపి భస్మం చేసి ఆ భస్మం ధరిస్తే ఎంత మంచిదో తెలుసు. ఆరోగ్యం కూడానండి. అసలు మారేడాకుల్లో ఎన్నో ఔషధీ గుణాలు ఉన్నాయి. అవి ఎండిపోయిన తర్వాత వాటిని కాలుస్తూ ఉంటే వచ్చే పొగ శ్లేష్మాన్ని, కఫాన్ని తొలగిస్తుందన్నమాట, దగ్గు తగ్గిస్తుంది. అదే కొన్ని రకాల పొగలు మీ ఇళ్లలో దోమల కోసం పెట్టుకుంటున్నారే ఆలౌట్, అది మిమ్మల్ని ఆలౌట్ చేస్తుంది. అది విషం, కెమికల్స్ అవి. కానీ ఇది అలా కాదు. అసలు ఈ పొగ వల్ల దోమలుండవు, ఆ పొగ వల్ల ఆరోగ్యానికి మంచిది. పూర్వం అలాంటి పనులు చేసేవారు. వేపాకులు ఇంట్లో కాల్చేవారు, దానివల్ల ఇంటికి ఆరోగ్యంగా ఉండేది. అన్నిటికీ మనం ఈ కెమికల్స్ మీద ఆధారపడిపోయి అనారోగ్యాన్ని తెచ్చుకుంటున్నాం, ఊపిరితిత్తులు పాడు చేసుకుంటున్నాం అన్నమాట. ఇవన్నీ శాస్త్రాల్లో, మంత్రశాస్త్రాల్లో, వామకేశ్వర తంత్రం వంటి తంత్రశాస్త్రాల్లో చెప్పబడిన విశేషాలు. అలాగే ఎప్పుడన్నా తెలియక పొరపాటున శివమాల్యం తొక్కేస్తే మీరు సర్వనాశనం అయిపోతారని ఎప్పుడు భయపడకండి. శివమాల్యం కావాలని తొక్కకూడదు. నందీశ్వరుడి మీద శివమాల్యం వేశారు ఎవరో, అది పక్కకు పడిపోయింది పొరపాటున ఇంత పెసరు. దాన్ని తెలియక మీరు తొక్కితే సర్వనాశనం అయిపోతారని ఎవరన్నా చెప్తే అది అబద్ధం. ఎందుకంటే భాష రాకపోవటం వల్ల వచ్చిన కొన్ని ఇబ్బందులు కొండపత్రులు కొట్టినట్టు చెప్పేయాలి. నేను నాలాంటి వాడు. మన అన్నిటికీ పుష్పదంతుడు ఉదాహరణ ఇస్తున్నావు. పుష్పదత్తుడికి ఎందుకు నష్టం వచ్చింది? పూర్వం పుష్పదంతుడని ఒక గంధర్వుడు ఉండేవాడు. ఆయన ఒక మహారాజు గారి ఉద్యానవనంలో రోజు పువ్వులు దొంగతనంగా తెల్లవారుజామును కోసుకుపోయేవాడు. ఆయనకి శివభక్తి. పుష్పదంతుడు పరమశివభక్తుడు. శివుడికి రకరకాల భూలోక పుష్పాలతోటి విడిచిపెట్టకుండా సంవత్సర కాలం అర్చన చేస్తాను అని మొక్కుకున్నాడు. ఈ సంవత్సర కాలం భూలోకంలో పువ్వులు కొనుక్కోవచ్చు కదా. ఆయన పుష్పదంతుడు గంధర్వుడు. గంధర్వులకు బోలెడు బంగారం ఉంటుంది. బంగారం పట్టుకొచ్చి ఏ పువ్వులు కొట్టాడికి ఇచ్చినా కావలసిన పువ్వులు ఇస్తాడు. కానీ వాడికి ఎందుకో ఆ దేశపు మహారాజు గారి ఉద్యానంలో ఉన్న నందివర్ధనాలు, మంచి అర్జున పుష్పాలు అంటే మద్ది చెట్టు యొక్క తెల్ల పువ్వులు, తెల్లగన్నేరు పువ్వులు ఇవి నచ్చాయి. మందార పుష్పాలు అవి ఆ రాజుగారి దగ్గర రకరకాల పువ్వులు ఉండేవి. అందుకని ఈ పువ్వులన్నీ రహస్యంగా తెల్లవారుజామున గంధర్వుడు గనక ఎవరికీ తెలియకుండా అదృశ్య రూపంలో వచ్చి కోసుకుపోయేవాడు. రాజుగారు శివపూజ కోసం పువ్వులు కోసుకుందామని ఉద్యానంలో గడితే ఒక్క పువ్వు ఉండేది కాదు ఉద్యానంలో. ఆయన ఉద్యానం 100 ఎకరాల తోటట. 100 ఎకరాల తోటలో ఒక్క పుష్పం ఉండేది కాదు. ఒక్క మారేడాకులు తప్ప ఇంకేం అట్టే పెట్టేవాడు కదటి వాడు. ఒక్క 2-3 సార్లు మాత్రం తోటమాలికి 2 కొరడా దెబ్బలు విధించాడు రాజుగారు. ఒళ్ళు మండిపోయి, ఎరా నువ్వే దొంగతనంగా కోసేవాడుగా అమ్మేసుకుంటున్నావా అని 4 కొరడా దెబ్బలతో శిక్ష విధించి పీకేసరికి వాడు తట్టుకోలేక, మహాత్మా మీరు చూడండి, మీరు ఎంతో మందిని కాపలా పెట్టండి, అదేమిటో తెలియదు, తెల్లవారుజామున పువ్వులు ఎలా మాయమైపోతున్నాయో తెలియదు, కంటికి కనబడకుండా క్షణాల్లో మాయమైపోతున్నాయి, ఎవరు కోస్తున్నారో తెలియదు అనగా ఇదేదో మాయ అనుకుని రాజుగారు కూడా తన రాజపురోహితులు కులగురువులతో కలిసి ఓ తెల్లవారుజామున కాపలా కాశాడు. ఆయన చూస్తూ ఉండగా చెట్లకున్న పువ్వులు టిక్ 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 అని మాయమైపోయాయి. అదృశ్య రూపంలో పుష్పదంతుడు కోసుకుపోయాడు.
రాజుగారికి మతిపోయి, ఇదేమిటండి ఈ పువ్వులు తమంత తాము పోతున్నాయి, ఎవడూ కోస్తున్నట్టు కనపడదు, అదృశ్యమైపోతున్నాయి ఏమిటి అంటే, అప్పుడు కులపురోహితులు వారు అన్నారు, కులగురువులు వారు, ఇది ఎవడో ఒక మాయావి చేస్తున్న పని, అదృశ్య రూపంలో ఎవడో ఇవి కోసుకుపోతున్నాడు, వాడు సురుడో గంధర్వుడో కిన్నరుడో ఇంకెవడో దేవతా స్వరూపుడు తప్ప మామూలు వాడు కాదు, సాధారణ జీవి ఇక్కడికి రాలేడు, వచ్చినా అదృశ్య రూపంలో ఈ పువ్వులు కొయ్యడు, ఇది దేవజాతి వాడి పని అన్నట్ట. అయితే దేవజాతి వాడు దొంగతనం చేస్తుంటే మనం చూస్తూ ఊరుకోవలసిందే అని అన్నాడు రాజు. ఎవడన్నా సరే దొంగతనం దొంగతనమే, తెలిసి చేసినా తెలియక చేసినా దొంగతనం మహాపాపాన్ని ఇస్తుంది. దీనికి ఒకటే మార్గం, మీరు బిల్వపత్రాలతోటి శివుణ్ణి పూజించండి, ఈ నిర్మాల్యం పట్టుకొచ్చి ఈ చెట్లన్నిటి మీద పోసేయండి. చెట్టు కింద పోస్తే గంధర్వులు కదా కింద తొక్కరు, అక్కడ టెక్నిక్ చేయమన్నాడు ఆయన. కులగురువు గారు చెప్పింది ఏంటంటే, గంధర్వుల యొక్క కాళ్ళు నేలకి ఆనవు, కానీ చెట్లకు అంతాయి, పువ్వులు కోసేటప్పుడు చెట్లకు తగులుతాయి. కాబట్టి చెట్ల పైన, అందులో ముఖ్యంగా కొన్ని మందార పుష్పాలు ఇష్టపడి కోస్తున్నట్టున్నాడు వాడెవడో, ఆ మందార పుష్పాలంతటా ఈ నిర్మాలం కట్టేయండి, పూసేయండి అన్నాడు. దాంతో ఈ బిల్వపత్రాలు ఈ పైనుంచి చివర గుండు సూదులతోటి వాటితోటి గుచ్చేశారు. శివుడిని పూజ చేయగా వచ్చినటువంటి నిర్మాల్యం అంటాం కదా, శివుడికి పూజ చేసి అందులోంచి తీసేసినటువంటి ఆ పాత పత్రిని నిర్మాల్యము, నిజానికి అది మాల్యము అనొచ్చు, కానీ పరమ పవిత్రం కనుక నిర్మాల్యం అంటారు. ఆ నిర్మాల్యం చెట్లకి బాగా పిన్ చేసి పెట్టారు వాళ్ళు. పుష్పదంతుడు యథాప్రకారంగానే రోజులాగా దొంగతనానికి వచ్చాడు. అందులో ఓ మందార పుష్పం కొయ్యడానికి ఆ చెట్టు మీద కాలు పెట్టాడు. పెట్టగానే దానికి ఉన్న నిర్మాల్యాన్ని తొక్కాడు. మొత్తం ఆయన మహిమంతా పోయి ఢామ్మని కింద పడిపోయాడు. ఇక చూడండి, ఆయన గిజగిజలాడిపోయాడు. నేను ఇంతకాలము అదృశ్య రూపంతో వచ్చి రాజుగారి ఉద్యానంలో ఉన్న పువ్వులు కోసుకుపోయాను. ఏ కారణం చేతనో నా మహిమ పోయి నేను కింద చతికిలబడి మానవుణ్ణి అయిపోయాను. ఇంకో గంటన్నరలో ఇప్పుడు మరొక గంటన్నరలో రాజుగారు వస్తారు, పట్టుకుంటారు. పట్టుకుంటే ఉరిశిక్షో శిరశ్ఛేదం తప్ప మరొకటి ఉండదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి అనుకున్నాడు ఆయన. అప్పుడు ఆయనకు అర్థమైంది, చెట్ల మీద శివ నిర్మాల్యం ఉన్నది, ఈ నిర్మాల్యం నేను తొక్కబట్టి కింద పడిపోయాను అని గ్రహించి అప్పుడు శివమహిమ్న స్తోత్రం అనే పేరుతో ఒక అద్భుత స్తోత్రం రాశాడు. ఆ స్తోత్రం రాయగానే శివుడు ప్రత్యక్షమై అతని మహామహిమ అతనికి ఇచ్చాడు. అప్పుడు అతను అడిగాడు, పరమేశ్వర నేను ఏం చేశానని నా మహిమ పోయింది అని అడిగితే, ఓరి పిచ్చాడా, ఇప్పటికి కూడా నీకు అర్థం లేదా? ఒక భక్తుడు పూజ చేసుకుందామని నానాయాతన పడి పువ్వులు పూజించుకుంటూ ఉంటే తోట నాటితే ఆ తోటలో ఉన్న పువ్వులు దొంగతనంగా కోసావు. శివ పూజ కోసమైనా దొంగతనం చేయడం దొంగతనమే. అందులో ఆ దొంగతనం ఎవడు చేయొచ్చు అంటే, పాపం ఏమీ తెలియనివాడు చేస్తే అర్థం అవుతుంది, అన్నీ తెలిసినవాడు చేస్తే తప్పు కదండి. నేను దొంగతనం చేస్తే మహాపాపం తెలుసా? ఇన్ని పురాణాలు చెప్పి నేను ఎవడు చెప్పులో ఎత్తుకుపోతే ఇక పాపానికి ప్రాయశ్చిత్తం ఉండదు. పాపం మీలాంటి వాళ్ళు పెద్దగా ఈ విషయం తెలియని వాడు, ఇప్పుడంటే పురాణం విన్నారు కాబట్టి తెలిసింది, ఏం తెలియని రోజుల్లో తెలియక పొరపాటున మీరు ఇతరుల చెప్పులు పట్టుకుపోతే మీకు అంత ఎక్కువ పాపం ఉండదు. తెలియని వాడు చేసిన పాపమునకు తెలిసిన వాడు చేసిన పాపానికి తేడా ఉంటుంది. ఏమీ చేతకాని భక్త కన్నప్ప లాంటి వాడు పందిని చంపి మాంసం శివుడికి నైవేద్యం పెడితే ఆ పుణ్యం తప్ప పాపం రాలేదు. అదే తెలుసుండి మీరు పందిని పెడితే వచ్చే జన్మలో నెక్స్ట్ పంది మీరే అయిపోతారు. అందువల్ల ఏంటంటే తెలిసినవాడు పాపం చేయకూడదు. మనకు అన్నీ తెలుసుండి ఎందుకు చెప్పండి పాపాలు చేయడం? ఇతరులకు చెప్పడానికి కాదు, ఆచరించాలి. నేనేమో రోజు సాయంకాలం పూట సంధ్యా సమయంలో ప్రదోషకాలంలో శివుణ్ణి దర్శనం చేసుకోండి మీకు చెప్పాను. నేను మాత్రం శివుణ్ణి దర్శనం చేయను, నాకు అక్కర్లేదంటే మీరు ఎవరు వింటారు నా మాట? నేను చెయ్యాలి, మీ చేత చేయించాలి. ఎప్పుడూ కూడా ఆచరణ లేనటువంటిది బోధ పరమ అపవిత్రం అట. ఆచరణ లేని బోధ అత్యంత దోషము అన్నారు. అటువంటి మాట విలువ ఉండదు. అందుకని ఎప్పుడు వీలున్నంత వరకు ఆచరణలో పెట్టాలి. నువ్వు పుష్పదంతుడివి, గంధర్వుడివి, పరద్రవ్యం అత్యంత ప్రమాదమని తెలిసిన వాడివి, తెలుసుండి కూడా పువ్వులు దొంగతనం చేస్తావా? పువ్వులు దొంగతనం చేస్తే కుంటివాడుగాను, చెవిటివాడుగాను, ఇంకా రకరకాల రోగాలతో పుడతారండి కదా. మార్కండేయ పురాణం విన్నారుగా మీరంతా. అందులో పువ్వులు దొంగతనం చేస్తే ఎటువంటి రోగాలతో పుడతారో చెప్పారు. నపుంసకులంతా వాళ్ళేట, స్త్రీ పురుషులు కాకుండా పుట్టేవాళ్ళు పూర్వజన్మలో పువ్వులు దొంగతనం చేసిన వాళ్ళు. పైగా ఈ పువ్వులు దేవాలయంలో దొంగతనం చేస్తే ఇక ప్రాయశ్చిత్తమే లేదు.
కొంతమంది శరీరం నుంచి దుర్వాసన వస్తుంది చూసారా, చర్మం అంతా దరిద్రంగా ఉండి రోగాలతో ఉండి వాడి శరీరం దగ్గర నుంచి ఎప్పుడూ చెమట వాసనే. రామరామ భరించలేం. ఈ కంపు ఎందుకు వస్తుంది అంటే పూర్వజన్మలో పుష్పాలు దొంగతనం చేస్తే ఈ జన్మలో అలా వస్తుంది వాసన. ఇది లోకానికి చెప్పవలసిన నువ్వు ఈ తప్పు చేసావు కదా అంటే నిజమేనండి అన్నాడు ఆయన. దొంగతనం చేయటం వల్ల నిర్మాల్యం తొక్కగానే నీకున్న దివ్యశక్తి పోయింది. నీ స్తోత్రానికి మెచ్చి శక్తి ఇచ్చాను, రాజుగారికి నమస్కారం చేసి క్షమార్పణ చెప్పుకో, ఇంకెప్పుడు ఈ పిచ్చి పని చేయకన్నాడు శివుడు. రాజుగారికి ఆయన విషయం చెప్పాడు. రాజుగారి ఆయన్ని మిత్రుడిగా స్వీకరించాడు, అది వేరే విషయం. ఆ పుష్పదంతుడి చరిత్ర ఏదో టైంలో మళ్ళీ వస్తుందో సార్, అప్పుడు చెప్పుకుందాం. ఎందుకు చెప్తున్నానంటే నేను శివమాల్యం తొక్కిన కారణం చేత వాడికి ఎందుకు మహిమపోయింది అంటే దొంగతనం చేసిన పాపం ఉండడం వల్ల. అంతేగాని ఇప్పుడు శివాలయంలో ఒక అర్చక స్వామి వారు ఉన్నారు, ఆయన రోజు తుడవాలి. తుడిచి శివాలయాన్ని శుభ్రం చేస్తున్నప్పుడు పొరపాటున ఆయనకి ఎల కింద పడి ఒక పువ్వు పడింది అనుకోండి, తొక్కారనుకోండి, ఆయనకి ఏ పాపం రాదు, సరిగదా, పరమ పుణ్యం వస్తుంది. మీరెంతో భక్తితో శివుడికి సేవ చేద్దామని చుట్టూతో తుడుస్తున్నారు. నేను చెప్పాక చాలామంది ఏం చేశారంటే, ఏమంటే నాయనలారా శివాలయంలో కానీ అసలు ఎక్కడైనా ఆలయంలో తొక్కలు లేకుండా చూడండి, ఆకులు లేకుండా చెయ్యండి అనగానే ఈ మధ్య నేను చూసింది ఏంటంటే పొద్దుటి పూట ప్రదక్షిణ చేస్తున్న వాళ్ళు పొరపాటున ఆలయంలో ఒక ఆకుంటే తీసి జాగ్రత్తగా చోట పారేస్తున్నారు. కొంత ఎఫెక్ట్ కనపడింది. నేను వచ్చిన మొదటి రోజు కొన్ని పాలు అక్కడ అసహ్యంగా కనపడ్డాయి. రెండో రోజు చూస్తే శుభ్రంగా చేస్తున్నారు. ఎందుకంటే ఎంతవరకు ఈ ఆలయంలో ఉన్నవాళ్ళు ఈ పనులు చేయగలుగుతారు? ఎంతసేపు అర్చకుల పనులే, పనివాళ్ల పనులే అనుకుని మన ఇష్టం వచ్చినట్టు అరటిపండు తిని తొక్కపారేసి, కొబ్బరికాయ కొట్టి పెచ్చులు అక్కడ పారేసి, పీచు తీసి రోడ్డు మీద పారేసి ఇష్టం వచ్చినట్టు చేస్తే ఆలయం అంతా అపవిత్రం అయిపోతుంది. ఎవరికి వాళ్ళం శుభ్రంగా ఉంటే అప్పుడు పొద్దున్నో సాయంత్రమో పనివాళ్ళు శుభ్రం చేస్తూ ఉంటే ఏ ఇబ్బంది లేకుండా పోతుంది. అందువల్ల ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఆలయంలో ఎక్కడైనా తుక్కుంటే అది తీసి పక్కన పెట్టాలి. అలా పెడుతున్నప్పుడు పొరపాటున శివుణ్ణి పూజ చేయగా వచ్చిన పువ్వు మీ కాలి కింద పడింది అనుకుందాం, అప్పుడు తొక్కితే మీకే పాపం రాదు. నేను చెప్పాను, ఇది ప్రామాణికం, మీరేం భయపడవలసిన అవసరంలా. అనవసరంగా తొక్కకండి. మళ్ళీ ఇలా చెప్పాం కదా, ఐశ్వర మధ్య శివ నిర్మాల్యం తొక్కితే మనకేం కొమ్ములుగుతుంది అని కావాలని లోపల నుంచి పువ్వులు తీసి అవి కింద వేసుకుని, లేక బిల్వపత్రం శివుడి నెత్తి మీద నుంచి తెచ్చి కింద వేసి తొక్కితే అది పాపం. పొరపాటున జరిగితే అది కూడా శివసేవ చెయ్యాలనే భక్తితో వచ్చి మనం ఏ మాల్యమైనా తొక్కితే అప్పుడు శివుడు ఎప్పుడు శిక్షించడు. అలా శిక్షిస్తే ఈ లోకంలో అందరం ఎప్పుడూ చచ్చిపోతామండి. అంత క్రూరంగా శివుడు శిక్షిస్తాడా? అత్యావశ్యక స్థితిలో తెలిసి తెలిసి కూడా మహాపాపములు చేస్తే తప్ప పరమాత్మ ఒక మాదిరి వాటిని పట్టించుకోట. ఎందుకని అంటే తెలిసి కాని తెలియక కాని శివదర్శనం చేసుకున్నా, శివశివ అని పలికినా వాడి పాపాలు ఎప్పటికప్పుడు పోతున్నాయి కాబట్టే మనం ఇంకా ఇలా బతకగలుగుతున్నాం. లేకపోతే మానవులుగా మనం పుట్టి మనం చేస్తున్న మహాపాపాలకు ఎప్పుడో భ్రష్టులం అయిపోదాం. గుండెల మీద చెయ్యేసుకుని నేను ఇప్పటి వరకు పుట్టాక ఒక్క పాపం చేయలేదన్నవాడు ఎవడుంటాడు? ఉండలేడు. కష్టం. నడుస్తున్నాం, ఎన్ని జంతువులు చచ్చిపోతున్నాయో, తింటున్నాం, మన నోట్లో పడి ఎన్ని జీవులు చచ్చిపోతున్నాయో, మనం మాట్లాడే మాటల వల్ల ఎంతమంది బాధపడుతున్నారో ఏం తెలుస్తుంది? ఒక్కోసారి ధర్మం చెప్పాల్సి వస్తుంది మేము, ఆ ధర్మం వల్ల కూడా ఇతరులకు ఏమైనా బాధ కలగచ్చేమో ఏం చెబుతాం? అలా అనుక్షణం మనుషుల్ని శారీరకంగా మానసికంగా హింసించకుండా ఉండలేము. ఈ మధ్యకాలంలో ఈ పురాణం చెబుతున్నప్పుడు దాదాపు 2 రోజులకో 3 రోజులకో ఒక్కదోమనైనా నేను తినేస్తున్నాను. రాక్షసులేమో నరుల్ని మింగారట. నా కర్మయోగం వల్ల నన్ను శివుడు పరీక్షిస్తున్నాడు. ఖచ్చితంగా ఈ దోమ ఏమిటో కానీ రోజు 2-3 వస్తాయండి. అవి మీరు ఏం చెయ్యండి, వాటిని మాత్రం అరికట్టలేరు. వాళ్ళు ఎవరనుకుంటున్నారు? కమ్యూనిస్టులు. వాళ్ళు పూర్వజన్మలో మహాపాపాలు చేసి ఇలా దోమలుగా పుట్టి మళ్ళీ ఈ జన్మలో కూడా ఏడిపిస్తున్నారు. కాబట్టి ఏంటంటే తప్పదు ఒక్కోసారి. అంత మాత్రం చేత ఈ దోమను నేను మింగినంత మాత్రం చేత నాకు కూడా హింసాపాప వస్తుందంటే రాదు. ఎందుకంటే నేను కావాలని మింగట్లా, పైగా శివకథ చెబుతూ ఉంటే గొంతుకులు దూరాయి. కాబట్టి వాటికి పుణ్యం, నాకే పాపము రాదు. ఇలాంటి విషయాల్లో భయం కంటే భక్తిని పెంచుకోండి. పరమాత్ముడి మీద నమ్మకం పెట్టుకోండి. శివశివ శివశివ మహాదేవ శంభో శంకర, లేక నీకు రాముడి ఇష్టమైతే రామ రామ అని నిరంతరం భగవన్నామాన్ని ఉచ్చారణ చెయ్యండి. అప్పుడు నీకే భయం లేదు. భగవన్నామం వల్ల తొలగని పాపమంటూ లేదట. అందుకే కదా మహాత్ముడు మన శంకరుడు జగద్గురుడు భజ గోవిందం గోవింద అనరా బాబు చాలన్నాడు ఆయన. 3 సార్లు గోవింద 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 అని సేవించు, నామాన్ని ఉచ్చరించు, నీ పాపాలు టక్కున పోతాయన్నాడు ఆయన. అందుకని ఎక్కువగా భయపడకండి. ఇంత గొడవ ఎందుకు చెప్తున్నానంటే మీకు మహామాయని జయించటానికి శివ నిర్మాల్యమును
ఆవు నేయి కలిపి భస్మము చేసి ఆ భస్మమును ధరించడం వల్ల మాత్రమే మనం తొలగించుకోగలుగుతాం. మహామాయ నుంచి, అహంకారం నుంచి విముక్తి పొందడానికి ఇంతకంటే మార్గం లేదు. ఇప్పటికి కూడా శ్రీశైల దేవస్థానంలో అప్పుడప్పుడు ఈ నిర్మాల్యం అంతా గుట్లగా ఎండబెట్టి దాన్ని భస్మం చేస్తారు. అక్కడ ఎడిటర్ గారు ఉన్నారు, శ్రీశైల ప్రభ ఎడిటర్ గారు అనిల్ కుమార్ గారని. ఇక ఎంత గొప్ప సంస్కారవంతుడు ఆయన. అలాంటి వాళ్ళు కొంతమంది ఇంకా ఉన్నారు. ఆ శ్రీశైల ప్రభ పత్రికని సంపాదకీయం అంత బాగా నడుపుతున్నటువంటి వాడు ఆయన. ఆయన చెప్పారు నాకు, ఓ చోట గుట్ట చూపించి, ఎండిపోయిన గుట్టను అప్పుడప్పుడు మేము ఇలాగే భస్మం చేసి ఆ విభూతిని అందరికీ పంచిపెడుతూ ఉంటామని. అది ఆయన వెనకాతలు కూర్చున్నారే, ఆ శ్రీశైల ప్రభలో బొమ్మ ఆయనే వేస్తారు. అక్కడ అట్ట ఉంటుంది కదా శ్రీశైల ప్రభ పత్రిక, దాని మీద ముఖ చిత్రం వేసేది ఆయన పేరు దేవి గారు, దేవి ప్రసాద్ గారు. ఆయన గొప్ప చిత్రకారుడు, ఆ గడ్డంతో ఉన్న ఆయన. కాబట్టి మీరు ఇటువంటి విశేషాలు కొన్ని అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ద్వారా మనం తెలుసుకోవాలి. సహజంగా భగవంతుడు మనకి కొన్ని వరాలు ఇచ్చాడు, ఆ వరాలని సద్వినియోగం చేసుకోవాలి. అందులో ఒక గొప్ప భాగం ఏమిటనమాట, విభూతి ధారణ. మీరు నేను చెప్పాను చెయ్యండి, ఈ రోజు నుంచి మీకు ఆలయంలో పత్రికాని పుష్పం కానిస్తే ఆ జాగ్రత్తగా పట్టుకెళ్ళండి. కొంతకాలం పోయాక ఆ మాత్రం ముద్దయ్యాక బాగా ఎండిపోయాక దాన్ని ఆవు నెయ్యి కలిపి భస్మం చెయ్యండి. 40 రోజులు ధరించండి. ఆ తర్వాత మీకు వచ్చే ఆనందం మీరే కనిపెడతారు. అద్భుతమైన ఆనందం కూడా కలుగుతుంది. ఇవన్నీ తెలిసినా నారదుడు దురదృష్టవశాత్తు పట్టించుకోలేదు. అన్నీ తెలుసున్న వాళ్ళు పట్టించుకోరు, పెద్ద సమస్య అది. తెలియని వాడే పట్టించుకుంటాడు. కానీ అందువల్లే ఇంత అహంకారానికి గురయ్యాడు. ఆ అహంకారానికి తగిన ఫలితం అనుభవించాడు. ఆ ఫలితం అనుభవించాకైనా ఆయన పశ్చాత్తాపం పొందకుండా, ఒరే నీది కోతిముఖం రా, పెళ్లి చేసుకోవడానికి శ్రీమతి దగ్గరికి వెడితే శ్రీమతి నీకు బహుమతి అవ్వదు, వరించదు అని చెప్పిన రుద్రానుచరుల్ని, శివుడి దగ్గరుండే అనుచరుల్ని, పైగా శివుడి చేత పంపబడి ఇతన్ని హెచ్చరించబడినటువంటి వాళ్ళిద్దరూ శివుడి చేత పంపబడ్డారు. అందుకే నారదుణ్ణి మాయలో పడకుండా ఉండడానికి హెచ్చరించారు. అలా హెచ్చరించిన రుద్రగణాన్ని మీరిద్దరూ రాక్షసులై, ఒక పవిత్ర వేద పండితునికి రాక్షసులై పుట్టి నాశనం అయిపోండని చెప్పించేశాడు. సరే, ఆయన కళ్ళ ముందే శ్రీ మహావిష్ణువు శ్రీమతిని పట్టుకుపోయాడు కదా, దాంతో ఆయన నిశ్చేష్టుడైపోయాడు. నిమిషాలలో ఇది జరిగిపోయింది. తాను పెళ్లి చేసుకోవాలనుకున్న శ్రీమతిని గరుడ వాహనం మీద వేంచేసి శ్రీమన్నారాయణుడు పట్టుకుపోగానే ఎక్కడ లేని ఆగ్రహం కలిగింది. పళ్ళు పటపట కొరికాడు. మహావేగంగా బయలుదేరాడు. హుటాహుటిని వెళ్ళిపోయాడు, వైకుంఠానికి వెళ్ళిపోయాడు. వెళ్ళి జ్ఞానం కోల్పోయి ఏ దేవుడి నామస్మరణ చేస్తాడో ఆ దేవుడిని ఏమన్నాడో తెలుసా? హే హరే త్వం మహాదుష్ట కపటి విశ్వమోహన పరోత్సాహం నసహసే మాయావీ మలినాశయ. శ్రీహరి, ఎంతకాలం నువ్వు మహాదేవుడివి అనుకున్నాను, నువ్వు దుష్టుడివి, అన్నిటికీ మించి కపటి అన్నాడు. కపటత్వం ప్రదర్శించేవాడివి, మోసాలు చేసేవాడివి, సమస్త లోకాలని నీ మాయతో మోసం చేస్తున్నావు. ఇంతకాలం తెలియక నారాయణ నారాయణ అని నీ నామస్మరణం చేశాను. నీ సంగతి నాకు తెలుసు. దేవదానవులు అమృతాన్ని మధిస్తూ ఉంటే అందులోంచి అమృతం పుడితే ఆ అమృతాన్ని దేవతలకి పంచడానికి మోహిని రూపం ధరించావు. ఆనాడు ఆడరూపం ధరించి దేవతలకు అమృతం ఇచ్చినప్పుడు మేమంతా సంకలు కొట్టుకుని ఆనందించాం. ఇప్పుడు నాకు అర్థమవుతోంది, అది నీ మోసమే. దేవతల్ని ఎప్పటికప్పుడు రక్షించడానికి, అసురుల్ని చంపడానికి కపటోపాయాలు ప్రదర్శిస్తూనే ఉన్నావు, మోసాలు చేస్తూనే ఉన్నావు. అయ్య బాబోయ్, నీ మోసాలను ఎవడన్నా ఎన్నగలడా? ఆనాడు రుద్రుడు క్షీరసాగర మథనం నుంచి వచ్చిన విషం తాగి ఉండకపోతే నువ్వెప్పుడో భస్మైపోయేవాడివి, అప్పుడు లోకానికి నీ పీడ ఉండేది కాదు. ఇంత మాట అన్నాడండి ఆయన. అసలు ఇంత మాట ఎవడన్నా అనగలడా? ఈ శ్లోకం చదువుతాను, మీకు తెలుస్తుంది ఎంత మాట అన్నాడు నారదుడు. చేత్ పిబేత్ న విషం రుద్ర దయాంకృత్వ మహేశ్వర భవే నష్టాఖిలామాయ తవ వ్యాజరతే హరే అని 8వ శ్లోకంలో 4వ అధ్యాయంలో రుద్ర సంహితలో సృష్టిఖండంలో అన్నాడు. ఆనాడు క్షీరసాగర మథనంలో భయంకరమైన కాలకూట విషం పుట్టింది. ఆ విషాన్ని దయాసముద్రుడు శివుడు తాగాడు. తాగకుండా నీ చేత తాగించుంటే నీ మాయా నువ్వు అన్నీ అదృశ్యమైపోయేవి. ఎంత కపటివి నువ్వు! సాధుస్వరూపుడివి మమ్మల్ని మోసం చేస్తావా? నీ రూపం నాకిమ్మంటే, హరిరూపం నాకిమ్మంటే కోతి రూపం ఇస్తావా? ఇంత మోసం చేస్తావా? సర్లే, దీనికి తగిన ప్రాయశ్చిత్తం నీకు చేయలేకపోతానా?
భార్య కావాలి కావాలి, జీవితంలో ఒక్కసారైనా పెళ్లి చేసుకోవాలి, ఒక అందగత్తెతో హాయిగా విహరించాలనుకున్న నా కోరిక భగ్నం చేసి నా కాబోయే పెళ్ళాన్ని ఎత్తుకుపోయావు కదా, నీకు ఇదే నా శాపం. నువ్వు భవిష్యత్తులో త్రేతాయుగంలో రాముడనే పేరుతో మానవుడిగా అవతరిస్తావు. నీ భార్యని లక్ష్మీదేవిని సీతారూపంలో ఉన్నావిని రావణుడు ఎత్తుకుపోతూ ఉంటే బావో సీత సీత అని ఏడుస్తూ వెంపర్లాడి కుళ్ళిపోతావు, కొమిలిపోతావు. నాకు కోతి ముఖం ఇచ్చావు కదా, చివరికి ఆ కోతులే నీకు సాయం చేస్తారు, నీకు కోతులే దిక్కవుగాక అని శపించేశాడు. చాలా గట్టిగా శపించాడు. ఇంకా నీకు ఇలాంటి శాపాలు ఎన్నైనా ఇవ్వచ్చు అనుకో, అయినా ప్రస్తుతానికి ఎంతకంటే ఎక్కువ ఇవ్వను. ఎందుకంటే భార్య పెళ్ళి అవ్వడానికి ముందే దూరం అయిపోతే ఎంత బాధో నాకు తెలిసింది, పెళ్ళయ్యాక ప్రియురాలు దూరం అయితే ఎంత బాధో నీకు తెలుస్తుంది. అసలు నిజానికి పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి దూరం అయిపోతేనే ఇంత బాధపడ్డట్టు ఆయన. ఇంక నిజంగా ఒక అమ్మాయిని ఇష్టపడి వివాహం చేసుకుంటే ఇష్టురాలైన ప్రియురాలైన భార్య తప్పిపోతే ఆ వ్యక్తికి ఎంత బాధ కలుగుతుందో నాకు తెలుసు. కాబట్టి నువ్వేం చేస్తావు, స్త్రీ వియోగ దుఃఖం పొందుదువుగాక. త్వం స్త్రీ వియోగజం దుఃఖం లభస్వ పరదుఃఖద మనుష్యగతిక ప్రాయో భవాజ్ఞాన విమోహిత. ఇతరులకు దుఃఖం కలిగించావుగా, ఇప్పుడు నువ్వు దుఃఖం పొందుతావు. స్త్రీ వియోగం నాకు కలిగించావు కదా, నీవు స్త్రీ వియోగ దుఃఖం పొందుతావు. మానవ జన్మలో ఉండే అజ్ఞానమంతా పొందుతావు. మోహితుడివై సీత సీత అని ఏడ్చి ఏడ్చి కృషించిపో అని శపించాడు. వెంటనే విష్ణు చిరునవ్వు నవ్వాడు. నువ్వు ఇచ్చిన శాపమంతా స్వీకరిస్తున్నాను, ఇంకేమైనా ఉన్నాయా నారదా మై డియర్ భక్త అన్నాడు ఆయన. ఇంత శాపం పెడుతుంటే శ్రీమన్నారాయణుడు నవ్వుతూ ఉంటే ఆయనకి మతిపోయింది. ఇంకేమైనా శాపాలు పెట్టాలనుకుంటున్నావంటే పెడదాం అనుకుంటున్నాను కానీ ఏమిటో నాకు బుర్రగా తట్టట్లేదు అన్నట్ట. అయితే 3 సార్లు శివ శివ శివాను అన్నాడు. వెంటనే నారదుడికి కొంచెం యోగం ఎక్కడో బాగున్నట్టుంది, ఇంకెంతకంటే భ్రష్టత్వం ఏముంది, వెంటనే శివ 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 అన్నాడు. టక్కన అప్పటి వరకు అతన్ని ఆవహించిన మాయంతా పటాపంచలైపోయింది. ముమ్మారు శివ 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 అనగానే ఇప్పుడు ఆయనకు నారదుడికి అసలు తెలిసొచ్చింది. తాను చేసిన పొరపాటు ఏమిటో, తాను ఎందువల్ల ఇలా భ్రష్టుడయ్యాడో ఇవన్నీ క్రమంగా అవగాహనకు వచ్చేసాయి ఆయనకి. క్షణాల్లో ఆయనకి విషయం అర్థమైపోయింది. ఒక్క క్షణకాలం నారదుడు గిజగిజలాడిపోయాడు. ఇక్కడ రాశారండి, అంతర్హితాయాం మాయాయాం పూర్వవన్ మతిమాన్ అభూత్. ఒక్కసారి మాయ తొలగిపోగానే ఆయన మళ్ళీ పూర్వం వంటి విజ్ఞానం పొందాడు. ఒకప్పుడు ఆయనలో ఉన్న సద్గురుత్వం ఉంది కదా, మహాగురువు ఆయన, ఆ గురుశక్తి అంతా మళ్ళీ వచ్చేసింది. తెల్లబోయాడు, జ్ఞానం కలిగింది, భయం కలిగింది. ఇప్పుడు తనను తాను తిట్టుకోవడం మొదలెట్టాడు. ఓరి నారద, ఎంత పిచ్చి పని చేశావురా! లోకాలను ఉద్ధరించడానికి కంకణం కట్టుకున్న నువ్వు నీ దేవుణ్ణి, నీ భగవంతుణ్ణి, నీ మాయ ఎప్పుడో విషంతో నాశనమైపోయినని నిందిస్తావా? ఇక ఇప్పుడు నేనేం చెయ్యను? హరినింద చేసిన వాడి పాపానికి ప్రాయశ్చిత్తం లేదని లోకాలు చెబుతున్నాయి. రామ రామ నారాయణ నారాయణ నిరంతర నారాయణ స్మరణ పరాయణుండైన నేను ఇంత పిచ్చి పని చేశానా? నా దేవుణ్ణి ఎలా తిట్టగలిగాను?